పదములు మంచు మకుటమున మించు ముఖ్యములు ఒడిలో ఆడెడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు. అందరికీ వందనాలు. ఈ దృశ్య మాధ్యమ అనుసంధాన కార్యక్రమ నిర్వాహకురాలు శిరీష గారికి, సోదరీమణులకు, సోదరులకు అందరికీ, ఈ సమావేశంలో పాల్గొంటున్న వారందరికీ కూడా వందనాలు. మన చరిత్ర గురించి, అంటే మన జాతీయ ప్రస్థానం గురించి, సనాతనమైన జాతి మనది, అంటే ఎప్పుడూ ఉన్న జాతి అని. కొన్నాళ్ళు కనిపిస్తుంది సృష్టి, కొన్నాళ్ళు కనిపించదు. కనిపించేది ఉదయకల్పము, కనిపించింది క్షయకల్పము. రాత్రింబవళ్ళ వలె రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి వస్తూనే ఉంటాయి. అలాగే సృష్టి కూడా ఉదయకల్పం తర్వాత ప్రళయకల్పం, మళ్ళీ ఉదయకల్పం, మళ్ళీ ప్రళయకల్పం, మళ్ళీ ఉదయకల్పం. ఇలా ఆది అంతం లేకుండా జరుగుతున్న ఈ సృష్టి క్రమాన్నే మనం సనాతనం అన్నాము, ఎప్పుడు ఉండేది అని. ధాత యథాపూర్వం అకల్పయత్ కూడా మనం తెలుసుకున్నాము. అంటే బ్రహ్మదేవుడు ప్రతి చతుర్ముఖుడు, సృష్టికర్త, ప్రతి కల్పం ఆరంభంలోనూ, అంటే ఉదయకల్పం ఆరంభంలో అంతకు ముందున్న దానినే మళ్ళీ కల్పిస్తాడు, మళ్ళీ సృష్టిస్తాడు. ప్రతి కల్పంలోనూ ఇలాగే జరుగుతుంది. అంటే కొత్తగా ఏమీ రావటం లేదు, పునరావృతం అవుతోంది. ఈ క్రమంలో, ఈ సనాతనమైన జాతీయ ప్రస్థాన క్రమంలో మనం ఎంత దూరం నడిచి వచ్చాము అంటే, ఒకసారి వెనక్కి చేసుకుంటే, ఈ సృష్టి జరిగి 158,85,122 సంవత్సరాలు పూర్తి 123వ సంవత్సరంలో మనం నడుస్తుంది. ఇంత దూరం నడిచాం, ఇంతసేపు నడిచాం, ఇంకా నడవలసింది నడిచిన దానికంటే ఎక్కువ ఉంది. ఈ కల్పం అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రళయకల్పం వస్తే, దాని తర్వాత మళ్ళీ ఉదయకల్పం వస్తుంది. కాబట్టి చరిత్రకు మొదలు లేదు, చివరి కూడా ఉండదు, పునరావృతం అవుతుంది. ఈ క్రమంలో మనం మన్వంతరాలను, మహాయుగాలను సమీక్షించుకున్నాం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిసి ఒక మహాయుగం. మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలను పూర్తి చేసుకొని 28వ మహాయుగంలో 3 యుగాలు పూర్తి అయిన తర్వాత కలియుగంలో 5123వ సంవత్సరంలో నడుస్తున్నాము. ఈరోజు కలియుగం 5123వ సంవత్సరం, శుభ ప్లవ మార్గశీర్ష మాసం, శుక్లపక్షంలో మొదటి రోజు పాడ్యమి. పాశ్చాత్య శకం ప్రకారం ఇది 2021 డిసెంబర్ 5వ తేదీ ఆదివారం. మనం ఆధునిక చరిత్రను ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం, అధ్యయనం చేయబోతున్నాం. ఎందుకంటే కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనది ఆధునిక చరిత్ర. ఎందుకంటే 400, 500, 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న వాళ్లకు ఒక 500 ఏళ్ళు ప్రాచీన చరిత్ర, ఒక 1000 ఏళ్ళు మధ్య చరిత్ర, ఒక 500 ఏళ్ళు ఆధునిక చరిత్ర ఉండొచ్చు. కానీ మన వాళ్ళు కోట్ల సంవత్సరాల చరిత్రను గుర్తించారు కదా. అందువల్ల మనకు ఆధునిక చరిత్ర అంటే కలియుగం ప్రారంభం నుంచి ఆధునిక చరిత్ర. కలియుగానికి పూర్వం ఈ మన్వంతరపు చరిత్ర మనకు మధ్యయుగం చరిత్ర. పూర్వ మన్వంతరాల చరిత్ర మనకు ప్రాచీన చరిత్ర. దీన్ని కోట వెంకటాచలం పంతులు గారు, వారు జీవితాన్నంతా వెచ్చించి చరిత్ర కోసం శ్రమించి అధ్యయనం చేసి పరిశోధించి నిర్ధారించిన విషయం.
కాబట్టి కలియుగం ప్రారంభం నుంచి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ కలియుగంలో 11 రాజవంశాల వాళ్ళు మొత్తం భారతదేశాన్ని పరిపాలించారు. అంటే 11 రాజవంశాల వాళ్ళు పరిపాలించారు అంటే ఎంతవరకు పరిపాలించారు అంటే కలియుగం ప్రారంభం నుంచి కలియుగం 38వ శతాబ్ది వరకు పరిపాలించారు. కలియుగం ప్రారంభం నుంచి కలియుగం 38వ శతాబ్దం వరకు 11 రాజవంశాల వాళ్ళు మొత్తం భారతదేశాన్ని పరిపాలించారు. అయితే మనకు విదేశీయుల పరిపాలనలో మన చరిత్రను భ్రష్టు పట్టించిన ఆంగ్లేయులు ఈ విషయం చెప్పరు మనకు. మన చరిత్ర యొక్క సుదీర్ఘతను కూడా తగ్గించేశారు 1300 ఏళ్ల పాటు. ఆ విధంగా వక్రీకరించిన చరిత్రను కాక నిజమైన చరిత్రను మన జాతీయ చరిత్రకారులు కోట వెంకటాచలం పంతులు లాంటి వాళ్ళు, ఉత్తర భారతదేశంలో పిఎన్ ఓక్ లాంటి వాళ్ళు, తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన సిద్ధాంత శాస్త్రి గారు, ఇంకా అనేక మంది మహాపురుషులు, వీళ్ళకంటే ముందు నడింపల్లి జగన్నాథరావు గారు, టిఎస్ నారాయణ శాస్త్రి గారు, శేషగిరిరావు గారు మద్రాసు యూనివర్సిటీలో వారు ఆచార్యులుగా పనిచేశారు. క్రీస్తు శకం 19వ శతాబ్దిలో వారు పనిచేసింది. వీళ్ళందరూ రాసిన చరిత్ర ప్రకారం మనం మన వాళ్ళు చెప్పింది నమ్మాలి అనే విశ్వాసం ప్రాతిపదికగా మనం చరిత్రను అధ్యయనం చేయాలి. దొంగలు రాసిన చరిత్రను కాకుండా మన ఇంటికి దొంగలు వచ్చి కూర్చుని మనల్ని ఏడిపించి, తర్వాత నవ్వించి, తర్వాత మనకు అన్నం పెట్టి, తర్వాత మన ఇంటిని మరమ్మతులు చేసి, ఇదంతా దొంగలు చేశారు కాబట్టి అరే మా ఇంటికి మరమ్మతులు కూడా దొంగలు చేశారు, మాకు అన్నం పెట్టి పెట్టారు దొంగలు అని మనం అనుకోం కదా. దొంగలు ఎప్పటికైనా పోవాల్సిన వాళ్ళే. ఆ దొంగలు వెళ్ళిపోయారు. బ్రిటన్ దొంగలు వెళ్ళిపోయారు, ఐరోపా దొంగలు వెళ్ళిపోయారు మన దేశం నుంచి, మన ఇంటి నుంచి. కాబట్టి మళ్ళీ మన పూర్వులు మన తాత తండ్రులు ఏం చెప్పారు అన్నదాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. అలా పునరుద్ధరించుకునే క్రమంలోనే శిరీష గారికి మంచి ఒక ఆలోచన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. కాబట్టి కలియుగం ప్రారంభం నుంచి కలియుగం 38వ శతాబ్ది వరకు, అంటే పాశ్చాత్య శకం పుట్టక పూర్వం 3102వ సంవత్సరం నుంచి, అంటే పాశ్చాత్య శకం పుట్టక పూర్వం 3102వ సంవత్సరం నుంచి పాశ్చాత్య శకం పుట్టిన తర్వాత 638వ సంవత్సరం వరకు ఇది గుర్తుపెట్టుకో. ఈ 38 శతాబ్దుల పాటు అఖండ భారతదేశాన్ని 11 రాజవంశాల వాళ్ళు పరిపాలించారు. అఖండ భారతదేశం యొక్క ఎల్లలు కూడా మనం ఇంతకు ముందు భాగాల్లో తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తున్న ప్రాంతం నుంచి దాన్ని గాంధార, యోనా, ఇంకా 16 రాజ్యాలుగా ఉండేది అక్కడ. అలాగే తూర్పున ఇప్పుడు బర్మా చివరి వరకు, దక్షిణాన శ్రీలంక, మాలాద్వీపాలు, మాల్దీవులు అంటున్నారు, అక్కడ మొదలుకొని ఉత్తరాన త్రివిష్టపం అంటే టిబెట్, కైలాసం వరకు కూడా అఖండ భారతం వ్యాపించి ఉంది. కలియుగం ప్రారంభం. ఇది 56 రాజ్యాలుగా ఏర్పడి ఉండేది. ఈ 56 రాజ్యాలు కూడా ఒకే సమీకృతమైన సామ్రాజ్య వ్యవస్థలో భాగస్వాములయ్యాయి. ఈనాడు ఏ విధంగా ప్రాంతీయ ప్రభుత్వాలు ఉంటున్నాయో, ప్రావిన్సెస్ అంటున్నాము లేదా స్టేట్స్ అంటున్నాము, అటువంటి ప్రాంతీయ ప్రభుత్వాలు 56 ఉండేవి. అంటే కలియుగం ప్రారంభం నాటి. దీన్నే చెప్పన్న అని కూడా హిందీలో అంటారు, చెప్పన్న రాజ్యాలు అంటారు. ఈ 56 రాజ్యాలు కూడా సమీకృతమైన భారత రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఉండేవి. ఈ రాజ్యాంగ వ్యవస్థకు మొదట అంటే కలియుగం ప్రారంభంలో ఇంద్రప్రస్థము, హస్తినాపురము రాజధానులుగా ఉండేవి. కురువంశం వాళ్ళు పరిపాలించారు. మొట్టమొదటి రాజవంశం వారు ఎవరు ఉంటే కురువంశం వారు.
ఆ తర్వాత గిరివ్రజం రాజధాని అయింది. గిరివ్రజం బీహార్ లో ఉంది ఇప్పుడు. ఈ గిరివ్రజం రాజధానిగా ఎక్కువ రాజవంశాల వాళ్ళు పరిపాలన. ఆ తర్వాత కలియుగం 28వ శతాబ్దిలో, అంటే పాశ్చాత్య శకం పుట్టడానికి ముందు 4వ శతాబ్దిలో మహాగుప్త వంశం వాళ్ళు లేదా గుప్త వంశం వాళ్ళు రాజధానిని గిరివ్రజం నుంచి పాటలీపుత్రానికి మార్చారు. ఆ పాటలీపుత్రం నేరు బీహార్కు రాజధాని, అది పట్నా అంటున్నారు, అక్కడికి మార్చారు. ఆ తరువాత కాలంలో 300 ఏళ్ల తర్వాత మొదలైన ప్రమర వంశపు సమ్రాటుల పాలనలో ఉజ్జయిని దేశానికి రాజధాని అయింది. ఆ విధంగా 3 ప్రధానమైన రాజధానులు, 4 ప్రధానమైన రాజధానులు. ఒకటి ఇంద్రప్రస్థ హస్తినాపుర ప్రాంతం, రెండవది గిరివ్రజం, మూడవది పాటలీపుత్రం, 4వది ఉజ్జయిని. ఈ విధంగా ఈ రాజధానులు ప్రాతిపదికగా 11 రాజవంశాల వాళ్ళు పరిపాలించారు. కురు వంశం మొదటిది, రెండవది బృహద్రథ వంశం, ప్రద్యోత వంశం, శిశునాగ వంశం, నంద వంశం, మౌర్య వంశం, శుంగ వంశం, కాణ్వ వంశం, ఆంధ్ర శాతవాహన వంశం, గుప్త వంశం 10 అయ్యాయి. 11వది ప్రమర వంశం. ఈ 11 రాజవంశాలు పరిపాలించిన 3700 చిల్లర సంవత్సరాల సుదీర్ఘమైన కాలఖండంలో మొత్తం భారతదేశానికి ఒక సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉంది అన్న విషయం ప్రధానమైనది మన చరిత్ర అధ్యయనంలో. మనకు చాలా మంది చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి, తెల్లోళ్ళు వచ్చి, లేదా ఆంగ్లేయులు వచ్చి, బ్రిటన్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని సమైక్యం చేశారు, అంతకుముందు మనకు మొత్తం దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళే మొత్తం దేశాన్ని మొదట పరిపాలించారు అని మనకు ఇంగ్లీష్ భాష వచ్చి సమైక్యం చేసింది దేశాన్ని, ఇవన్నీ కట్టుకథలన్నీ చెప్తూ ఉంటారు. మనం కూడా నమ్ముతున్నాము, ప్రచారం కూడా చేస్తున్నారు మేధావులు ఈనాడు. అవునండి, ఇంగ్లీష్ వాళ్ళు రాకపోయింటే మనకు పొలిటికల్ యూనిటీ ఉండేది కాదు, రాజ్యాంగపరమైన సమైక్యం లేకుండా ఉండేది, ఎక్కడెక్కడ రాజ్యాలుగా విడిపోయి ఉన్నాయి. చాలా తప్పు ఇది. 3800 ఏళ్ల పాటు ఈ దేశంలో కలియుగంలో, అంటే మొత్తం 5100 సంవత్సరాల చరిత్రలో 3800 ఏళ్ల పాటు సమీకృతమైన రాజ్యాంగం ఉంది మొదటి దశలో. అది గమనించాలి. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి నిజానికి ఈ దేశాన్ని ముక్కలు చెక్కలు చేసిపోయారు. అంటే గాంధార ప్రాంతాలు 16 రాజ్యాలతో కూడిన గాంధార, మిగిలిన 15 రాజ్యాలతో కూడిన ఆఫ్ఘనిస్తాన్ను విడగొట్టారు దేశం నుంచి. ఆ తర్వాత టిబెట్ను విడగొట్టారు చైనాతో సంధి చేసుకుని. అలాగే బర్మాను విడగొట్టారు, శ్రీలంకను, మాలద్వీపాలను ప్రత్యేక దేశాలుగా రూపొందించారు. చివరికి పోతూ పోతూ మిగిలి ఉన్న భారతదేశాన్ని కూడా 3 ముక్కలు చేసేసి ఇక్కడ ఇటు ఒక పాకిస్తాను, అటు ఒక పాకిస్తాను ఏర్పాటు చేసిపోయింది. అలాగే బ్రిటన్ వాళ్ళ పరిపాలన ఫలితంగా ఈనాడు నేపాల్, భూటాన్ దేశాలు మన స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి అఖండ భారతంలో. కాబట్టి బ్రిటన్ వాళ్ళు వచ్చిన దానివల్ల ఈ దేశం ముక్కలు చెక్కలైంది అనే విషయమే మనం గ్రహించాలి. అంతేగాని సమైక్యం జరిగింది, దేశం ఒకటైంది అనేది భ్రాంతి, భ్రమ, భావదాస్యానికి, అంటే బ్రిటన్ వాళ్ళు మన నెత్తికెక్కించిన భావదాస్యానికి ప్రతీక. కాబట్టి 11 రాజవంశాలు కలియుగం ఆరంభం నుంచి పాలించారు. కలియుగం ఆరంభంలో మొట్టమొదటి సమ్రాట్టు ఇంద్రప్రస్థము, ఈనాడు ఢిల్లీ ఇంద్రప్రస్థము. మీరట్ ప్రాంతంలో హస్తినాపురం శిథిలాలు ఉన్నాయి ఈనాడు, ఉత్తరప్రదేశ్లోని మీరట్లో.
ఇంద్రప్రస్థం అంటే నేటి ఢిల్లీ. ఈ ఢిల్లీ రాజధానిగా పరీక్షిత్తు పరిపాలించు. 60 ఏళ్ల పాటు పరీక్షిత్తు పరిపాలించు. ఈ పరీక్షిత్తు ఎవరు ఉంటే పాండవులలో మహాభారత యుద్ధంలో కథానాయకులైన పాండవులలో మధ్యముడైన అర్జునునికి మనుమడు ఈ పరీక్షిత్తు. ఈ పరీక్షిత్తు తర్వాత ఈయన కుమారుడు జనమేజయుడు కూడా పరిపాలించాడు కలియుగం. జనమేజయుడు పరిపాలిస్తున్న సమయంలో జనమేజయుడు కలియుగంలో 61వ సంవత్సరంలో సమ్రాట్ అయ్యాడు. ఆయన తన 29వ సంవత్సరంలో అంటే రాజ్యాభిషేకం చేసుకున్న తర్వాత 29 ఏళ్లకు 2 ప్రధానమైన శాసనాలు వేయించారు. ఆ శాసనాలు ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ఉన్న తుంగభద్ర నదీ తీరంలో సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతుని ఆలయం ఉంటే ఆ ఆలయానికి కొన్ని వందల ఎకరాల భూమిని ఆలయ నిర్వహణ కోసం దానం చేస్తూ శాసనం వేయించాడు. అది మొదటి శాసనం. రెండవ శాసనం అదే రోజున ఉత్తర భారతదేశంలో కేదారనాథ్ తెలుసు అందరికీ. కేదారనాథ్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇప్పుడు కేదారనాథ్ దేవాలయానికి అనుబంధంగా కేదారనాథునికి పూజలు అవిని సక్రమంగా జరపడానికి వ్యవసాయ భూమిని ప్రదానం చేశారు. ఈ 2 కూడా జనమేజయుడు ఈ దేశాన్ని మొత్తం పరిపాలించాడు అని చెప్పడానికి ప్రధానమైన ఆధారాలు. ఎందుకంటే తుంగభద్రా తీరం దక్షిణ భారతదేశంలో ఉంది, కేదారనాథం ఉత్తర భారతదేశంలో ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు వారి పరిపాలన సాగినందువల్లనే కదా ఇక్కడ సంబంధించిన శాసనము అక్కడ సంబంధించిన శాసనం కూడా వారు వేయించగలిగారు. ఈ 2 శాసనాలు కూడా సంస్కృత భాషలో వేశారు. ఆనాడు సంస్కృత భాష మొత్తం పాలనా భాషగా ఉండేది, ఉన్నత విద్యలలో బోధనా భాషగా ఉండేది. వివిధ ప్రాంతాల మధ్య సంస్కృత భాష ఒక్కటే లేదు, సంస్కృత భాషకు రూపాంతరాలైన అనేక ప్రాకృత భాషలు ఈ దేశంలోని ప్రజలు వివిధ ప్రాంతాల్లో మాట్లాడారు. అయితే ఇన్ని భాషలకు అనుసంధాన భాషగా సంస్కృత భాష ఉండేది. ప్రాథమిక విద్యను మాతృభాషల్లో ప్రాంతీయ భాషల్లో బోధించేవాళ్ళు, ఉన్నత విద్యను మాత్రం దేశమంతటా కూడా సంస్కృత భాషలో బోధించేవాళ్ళు. కాబట్టి ఈనాడు ఆంగ్ల భాష ఏం పనిచేస్తుందో ఆనాడు సంస్కృత భాష అదే పనిచేసింది. కాబట్టి సంస్కృత భాషలో ఈ శాసనాలు వేయించాడు జనమేజయ మహారాజు. ఈ జనమేజయ మహారాజు గురించి అనేక మంచి విషయాలు మనకు విశేషాలు కూడా తెలుస్తున్నాయి మహాభారతం ద్వారా. జనమేజయుని కాలంలో ఆయన ఒక పెద్ద సత్రయాగం చేశాడు. ఈ యాగం చేస్తే ఆ యాగశాలలో ఒక చిన్న కుక్క పిల్ల వచ్చి స్వేచ్ఛగా విహారం చేస్తూ ఉండింది ఉదయం పూట. అంటే ఇంకా ఆనాటి కార్యక్రమాలు ప్రారంభం కాకముందు ప్రశాంతంగా ఉన్న సమయంలో చిన్న కుక్క పిల్ల వచ్చి పచారులు చేసింది ఆ హోమ ప్రాంగణంలో, యజ్ఞ ప్రాంగణంలో. అయితే కుక్క వచ్చింది అని చెప్పి జనమేజయుని తమ్ముడు కొట్టారట కుక్క పిల్లను. ఆ కుక్క పిల్ల పోయి వాళ్ళ అమ్మకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఆమె వాళ్ళ అమ్మ అంటే ఆ మాతృశునకం పెద్ద కుక్క తల్లి కుక్క వచ్చి జనమేజయునితో ఫిర్యాదు చేసింది జనమేజయుని తమ్ముడి మీద అన్న ఘట్టంతో మహాభారతం మొదలవుతుంది. అంటే ఇక్కడ కుక్క పిల్ల ఎలా మాట్లాడింది అన్న విషయం ఇంతకు ముందే చర్చించుకున్నాం మనం. అనేక మొదటి 2 భాగాల్లో కూడా ఈ విషయం వచ్చింది చేప గురించి చెప్పుకున్నప్పుడు. కానీ జనమేజయునితో కుక్క పిల్ల పోయి మొర పెట్టుకుంది అంటే ఆనాటి రాజ్యాంగ వ్యవస్థలో
జంతువులకు చీమకు కూడా అపకారం జరగరాదు అనేది ఒక రాజ్యాంగమైన ధర్మము. వజ్రాదపి కఠోరాని మృదుని కుసుమాదపి అని చెప్తారు పాలకుల గురించి. అంటే పాలకుడు యుద్ధం చేసేటప్పుడు వజ్రాదపి కఠోరాని వజ్రంలాగా పనిచేస్తాడు, అంత గట్టిగా ఉంటాడు. కానీ యుద్ధమైన తర్వాత మళ్ళీ తన రాజమందిరంలో ప్రచారం చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు తన కాళ్ళ కింద ఏమైనా చిన్న చిన్న చీమలు పడి చనిపోతాయేమో అని భయపడుతూ చాలా జాగ్రత్తగా మెత్తగా మృదువుగా అడుగులు వేస్తాడు. అంటే పువ్వులాగా నడుస్తాడు కాళ్ళను చేసుకొని, మృదువుని కుసుమాదపి. కాబట్టి అటువంటి సంస్కారం మనకుంది. కాబట్టి ఈ పరీక్షిత్తు జనమేజయుని యొక్క కులువు కూటానికి ఆ కుక్క పిల్ల వెళ్ళి మొరపెట్టుకోగలిగి, కుక్క తల్లి మొరపెట్టుకోగలిగి, ఆమెకు వాదం కూడా చేసింది. మీరు ఇది తగును ఇది తగదు అని తెలుసుకోకుండా సాధులకు పేదవాళ్లకు మీరు అపకారం చేసినట్టయితే అది మీకే నష్టము, మీకు కష్టాలు కలిగిస్తుంది. తగునిది తగనిది అని వగవక సాధులకు పేదవారలకెగ్గుల్ ముగిసేయు దుర్వినీతులకు బిగినుండగవచ్చు ఘోర పాప భయంబుల్. ఘోరమైన పాప భయాలు వాళ్ళను వెంటాడుతూ ఉంటాయి. తగును ఇది తగదిది అని తెలుసుకోకుండా పేదలకు మీరు అపకారం చేసినట్లయితే. మళ్ళీ మహాభారతం చివరిలో కూడా ఇదే కుక్కపిల్ల నన్నయ్య మొదలు పెట్టాడు. ఎర్ర ప్రగడ మహాభారతాన్ని తెలుగులో పూర్తి చేశాడు. వేదవ్యాసుడు మొత్తం భారతాన్ని రాశాడు కలియుగం ఆరంభంలో సంస్కృత భాషలో. అక్కడ ధర్మరాజు వాళ్ళు మహాప్రస్థానం చేస్తున్న సమయంలో చిన్న కుక్కపిల్ల వాళ్ళ వెంట ఉంది. ధర్మరాజును స్వర్గానికి రమ్మని పిలిచారు, విమానం పంపించారు. ధర్మరాజు సరే వస్తాను, కానీ కుక్కపిల్లను కూడా విమానంలో ఎక్కించుకోండి అన్నాడు. కుక్కపిల్లను మేము విమానంలో ఎక్కించుకోము, కుక్కపిల్ల రాకూడదు స్వర్గానికి అన్నాడు. సరే ఈ కుక్కపిల్ల నన్ను నమ్ముకొని నా వెంటే వస్తుంది, ఈ కుక్కపిల్ల నేను వదిలేసి రాను, నాకు ఆ స్వర్గం అక్కర్లేదులే, నేను రాను పోండి చెప్పాడు ధర్మరాజు. అంటే తన వెంట నమ్ముకుని వచ్చిన మానవులనే కాదు జంతువులను సహితం ప్రేమగా చూసి వాళ్ళ యొక్క క్షేమాన్ని కూడా కోరడం అనేది ఈ దేశం యొక్క పరిపాలకుల యొక్క ప్రధానమైన స్వభావమై ఉంది. అందుకే నా అవిష్ణువు పృథివీపతి అన్నారు. అంటే విష్ణువు కానివాడు పరిపాలకుడు కాలేడు. అంటే ఈనాడు పరిపాలకులకు అది వర్తించవచ్చు వర్తించకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక సనాతనమైన జాతీయ చరిత్ర చూసినట్టయితే ఎక్కువ భాగం అనేక యుగాల్లో చూసినట్టయితే పరిపాలకుడు కేవలం అధికార మదాంధుడు కాదు, అధికారం లోలుడు కాదు, వైభవాలను అనుభవించడానికి అధికారాన్ని అడ్డపెట్టుకున్న వాళ్ళు కాదు. తమకు అధికారాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించే ఒక ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని నిర్వహించిన వాళ్ళు మన పూర్వ పరిపాలకుడు. ఆ పరంపరలో ఈ జనమేజయ మహారాజు కలియుగంలో 2వ చక్రవర్తి. అయితే ఈ కలియుగంలో వీళ్ళ ఇద్దరి పరిపాలన ముగిసిన తర్వాత మళ్ళీ బృహద్రథ రాజవంశం వాళ్లకు రాజ్యాధికారం సంక్రమించింది. అంటే జనమేజయుని తర్వాత శతానీకుడు అని ఆయన పరిపాలించాడు. ఆయన కాలంలోనే కురువంశం వాళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గిపోయింది, మళ్ళీ బృహద్రథ వంశం వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరిగింది. మళ్ళీ అని ఎందుకంటున్నానంటే ద్వాపర యుగం చివరిలో కూడా బృహద్రథ రాజవంశం వాళ్ళు 1000 ఏళ్ల పాటు పరిపాలించారు. ఆ బృహద్రథ రాజవంశం వాళ్ళు పరిపాలించిన సమయంలోనే
మహాభారత యుద్ధానికి రంగం సిద్ధమైంది. అయితే ఆ కలియుగం పూర్వం చివరి నాటికి, అంటే ద్వాపర యుగం చివరి నాటికి కురువంశం వాళ్ళు కేవలం ఇంద్రప్రస్థానికి, అప్పటికి ఇంకా ఇంద్రప్రస్థం ఏర్పడలేదు, హస్తినాపుర ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పరిపాలన. మొత్తం దేశానికి చక్రవర్తులు, గిరివ్రజం రాజధానిగా పాలిస్తున్న బృహద్రథ రాజవంశం వాళ్ళు 56 రాజ్యాలలో ఈ కురువంశం వాళ్ళ యొక్క రాజ్యం కూడా ఒకటిగా ఉంది. ఇది ఎప్పటి మాట? మహాభారత యుద్ధానికి దాదాపు 100 ఏళ్ల పూర్వం నాటి మాట. అంతకుముందు 1000 ఏళ్ల వరకు కూడా 1000 ఏళ్లుగా బృహద్రథ రాజవంశం వాళ్ళు పరిపాలించారు మొత్తం దేశం. అయితే ఈ బృహద్రథుడు అనే ఆయన కలియుగానికి ముందు, అంటే ద్వాపర యుగం ఇంకా 1100 సంవత్సరాలకు పూర్తి అవుతుందనంగా బృహద్రథ రాజవంశాన్ని ప్రారంభించాడు. అంతకు ముందు కూడా కురువంశం వాళ్లే ఈ దేశానికి చక్రవర్తి. ద్వాపర యుగం అంటే ఒక్కొక్క వంశం వాళ్ళు కొన్నాళ్ళు చక్రవర్తులుగా ఉండడము, మొత్తం దేశాన్ని పరిపాలించడము, మళ్ళీ మరో వంశం వాళ్ళు అధికారానికి వాళ్ళు లాక్కున్నప్పుడు కానీ, లేదా సహజంగానే ప్రజల యొక్క అనుమతితో కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలతో కానివ్వండి, మరో వంశానికి సంక్రమించినప్పుడు సామ్రాజ్య అధికారము ఈ వంశం వాళ్ళు మామూలుగా ప్రాంతీయ ప్రభువులుగా ఉండడం అనేది జరుగుతూ ఉంది అన్న. కలియుగంలో కూడా అదే జరిగింది. కాబట్టి మహాభారత యుద్ధానికి పూర్వం 100 ఏళ్ల క్రితం బృహద్రథ వంశంలో చివరివాడు జరాసంధుడు. అంటే ద్వాపర యుగంలో సమ్రాట్టుల్లో చివరివాడు జరాసంధుడు పరిపాలిస్తుంది. జరాసంధుడు చాలా దుర్మార్గుడైపోయాడు. యదుకుల కృష్ణుడు, యదువంశం వాళ్ళు ఈ జరాసంధునికి బంధువులు. కానీ కృష్ణునికి జరాసంధునికి విరోధం వచ్చింది కంసుని వల్ల. కంసునికి కూడా బంధువు జరాసంధుడు. కంసుని కృష్ణుడు బలరాముడు ముట్టించిన తర్వాత జరాసంధుడు ఈ మధురా నగరం మీద దాడి చేసేవాడు, నిరంతరం దాడులు చేస్తూ ఉండేవాడు. అలా దాడులు చేస్తున్నప్పుడు కృష్ణుడు దాదాపు 17 సార్లు కృష్ణ బలరాముడు జరాసంధునితో పోరాడారు. చివరికి వ్యూహాత్మకంగా కృష్ణుడు మధురాన్న ఖాళీ చేయించేసి ద్వారకను నిర్మించుకొని అక్కడ స్థిరపడ్డాడు కూడా. ఇదంతా కూడా కృష్ణుడు ఓడిపోవడానికి కారణం. ఓడిపోవడం కాదు, జరాసంధునికి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలో ఒక సమీకృతమైన శక్తిని నిర్మాణం చేసి ఆ సమీకృతమైన శక్తి ద్వారా జరాసంధుని తొలగించాలి. దుర్మార్గుడైన సమ్రాట్ కాబట్టి దుర్మార్గుడిని తొలగించాలి అని కృష్ణుడు వ్యూహరచన చేశాడని. జరాసంధుడు రకరకాలైన ఈ వామాచారాలు అంటారు, అంటే నరబలులు చేయడము, అనవసరంగా హింసాకాండ చేయడము, మహిళలను, కన్యలను, యువతులను తీసుకొని వచ్చి బలులు ఇవ్వడము, తర్వాత నరమాంసం కూడా, గోమాంసము, నరమాంసము ఇవన్నీ హోమాలు చేయడము, ఆ నరమాంసం తినేవాళ్ళు కూడా తయారైనాడు వాడి యొక్క సిద్ధాంతాల కారణంగా అని చెప్పి మనకు చరిత్రకారులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వికృతమైన దురాచారాలన్నీ కూడా ఈ జాతీయ తత్వానికి, సనాతనమైన సంస్కృతికి, ఈ సంస్కారాలకు విరుద్ధం కనుక అటువంటి దుర్మార్గుల్ని తొలగించాలి. మరి వాడిని తొలగిస్తే ప్రత్యామ్నాయంగా ఎవరిని సమ్రాట్టుగా ఏర్పాటు చేయాలి అన్నప్పుడు యదుకుల కృష్ణునికి పాండవులు కనిపించారు. పాండవుల తండ్రి పాండురాజు అంతకుముందే ప్రయత్నం చేశాడు. మొత్తం దేశంలో దిగ్విజయ యాత్ర చేసి ఈ బృహద్రథ రాజవంశం నుంచి మళ్ళీ సామ్రాజ్యాధికారాన్ని తాము స్వీకరించాలి, కురువంశానికి దక్కింపజేయాలి అని ప్రయత్నం చేశాడు పాండురాజు. అయితే పాండురాజు ఎక్కువ కాలం జీవించకపోవడం వల్ల ఆ ప్రయత్నం ఆగిపోయింది. పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత యదువంశ కృష్ణుడు వాళ్లను గుర్తించాడు. అంటే జరాసంధునికి బృహద్రథ రాజవంశం వాళ్ళు తొలగిపోయినట్టయితే పాండవులు సమ్రాట్టులు కావాలి అన్న విషయాన్ని కృష్ణుడు గుర్తించాడు. కృష్ణుడు అన్నప్పుడు మనకు తెలిసేది ఏమిటంటే తన కోసం అధికారాన్ని కోరలేదు ఆయన. తాను చక్రవర్తి అయ్యిండొచ్చు దేశానికి, కానీ కృష్ణుడు ఆ విధంగా
కోరుకోలేదు. అంటే అధికారం యొక్క వ్యామోహం లేని సమాజ సంఘటకుడు శ్రీకృష్ణుడు అన్నమాట. కాబట్టి పాండవులను గుర్తించారు, పాండవుల చేత రాజసూయ యాగం చేయించాడు. అయితే ఒక సమ్రాట్ బతికి ఉండగా మరెవ్వరు కూడా రాజసూయ యాగం కానీ అశ్వమేధ యాగం కానీ చేయకూడదు. చేసినట్టయితే ఆ సామ్రాట్ను ధిక్కరించినట్టు. కాబట్టి అక్కడ గొడవ ఎందుకు అని చెప్పి ముందుగానే దుర్మార్గుడైన జరాసంధుని మట్టు పెట్టించాడు భీముని చేత, అర్జునుని చేత. వీళ్ళని తీసుకెళ్లి అక్కడికి జరాసంధుని భీముని చేత మట్టు పెట్టించాడు. ఆ విధంగా అడ్డు తొలగిపోయిన తర్వాత, దుర్మార్గుడైన జరాసంధుడు తొలగిపోయిన తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం చేసి మొత్తం దేశానికి సమ్రాట్ అయ్యాడు. అంటే కురువంశం యొక్క పరిపాలన మళ్ళీ పునరుద్ధరణకు నోచుకుంది. బృహద్రథ రాజవంశం ద్వాపర యుగం చివరిలో 1000 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత కురువంశం పరిపాలన ప్రారంభం. తర్వాత పాండవులకు కౌరవులకు వాళ్ళ అంతర్గత కలహము అదంతా వేరే విషయం. కానీ సామ్రాజ్యాధికారం మాత్రం బృహద్రథ రాజవంశం నుంచి కురువంశానికి వచ్చింది. అంటే పాండవులు ఓడిపోయి, జూదంలో ఓడిపోయి అడవులకు పోయినప్పుడు దుర్యోధనాదులు వాళ్ళు సమ్రాటులుగానే ఉన్నారు దేశానికి, మొత్తం దేశానికి. మళ్ళీ మహాభారత యుద్ధం తర్వాత మళ్ళీ ధర్మరాజే సమ్రాట్ అయ్యి 36 ఏళ్ల పాటు పరిపాలించాడు. ఆ 36 ఏళ్ల పాటు పాండవులు పరిపాలించిన తర్వాత యదువంశ కృష్ణుడు దివంగతుడయ్యాడు. ఆ రోజే కలియుగం ప్రారంభం. యస్మిన్ కృష్ణో దివం యాతః తస్మిన్నేవ తదాహనిహి ప్రతిపన్నం కలియుగం. కృష్ణుడు ఏ రోజు స్వర్గానికి పోయినాడో, అంటే దివంగతుడయ్యాడో, ఆ రోజునే కలియుగం ప్రారంభమైంది. కాబట్టి అప్పటి నుంచి, అంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైంది. ఏ రోజునైతే కృష్ణుడు మరణించాడో ఆ వార్త తెలుసుకున్న తర్వాత ధర్మరాజు అర్జునుని మనుమడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి తాను తమ్ములతోనూ భార్యతోనూ కలిసి 26 ఏళ్ల పాటు మొత్తం భారతదేశం అంతా తీర్థయాత్రలు చేశాడు. అంటే పరీక్షిత్తు పరిపాలిస్తున్న సమయంలో పాండవులు 26 ఏళ్ల పాటు తీర్థయాత్రలు చేసి మహాప్రస్థానం చేశారు. కాబట్టి ఈ విధంగా కలియుగం ప్రారంభం నాటికి పరీక్షిత్తు సమ్రాట్, తర్వాత జనమేజయుని తర్వాత వచ్చిన శతానీకుని కాలంలో కురువంశం యొక్క ప్రభావం తగ్గిపోయి మళ్ళీ బృహద్రథ వంశం వాళ్ళు మళ్ళీ పైకి వచ్చారు. కాబట్టి రాజ్యాధికారం మళ్ళీ సామ్రాజ్యాధికారం బృహద్రథులకు సంక్రమించింది. బృహద్రథ వంశం వాళ్ళు మళ్ళీ గిరివ్రజం ఆధారంగా, గిరివ్రజం అనేది చరిత్రలో చాలా ప్రసిద్ధమైన నగరం అన్నమాట. కొండ మీద కట్టిన ఆ కోట, ఆ నగరాన్ని భేదించడం అనేది అసాధ్యమైన విషయం అన్నమాట శత్రువులకి. అంటే గిరివ్రజం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళే పరిపాలకులుగా ఉండడం అనేది దాదాపు ఎక్కువ కాలం కలియుగంలో సంభవించింది. ఏదో ఆ ద్వాపరయుగంలో కృష్ణుడు ఆయన యొక్క వ్యూహాలు, ఆయన యొక్క చాతుర్యం వల్ల ఓడించాడు, కానీ జరాసంధుని. లేకపోయినట్టే గిరివ్రజం అనేది అభేద్యమైన దుర్గము. కాబట్టి ఈ గిరివ్రజం ఆధారంగా, కేంద్రంగా బృహద్రథుల పరిపాలన మళ్ళీ మొదలైంది. కలియుగంలో 970 ఏళ్ల వరకు కూడా 970 ఏళ్ల వరకు కూడా ఈ బృహద్రథ వంశం వాళ్ళ యొక్క పరిపాలన సాగింది. అంటే 970 కలియుగంలో అంటే పాశ్చాత్య శకం ప్రకారం, పాశ్చాత్య శకం పుట్టక ముందు 2132వ సంవత్సరము. మనకు శిరీష్ గారు ఒక పట్టిక కూడా ఇచ్చారు. అంటే కలియుగం సంవత్సరాల నుంచి క్రీస్తు శకం, అంటే ఈ పాశ్చాత్య శకం సంవత్సరాలను తీసుకోవడం ఎలా అంటే
3102వ సంవత్సరంలో ఈ క్రీస్తు శకం పుట్టింది. కలియుగం 3102వ సంవత్సరంలో. అది ఆధారంగా అటు ఇటు కూడుకోవడము తీసివేసుకోవడం ద్వారా కలియుగం లెక్క చెప్పినప్పుడు పాశ్చాత్య శకాన్ని కూడా మనం గ్రహించవచ్చు. పాశ్చాత్య శకాన్ని చెప్పినప్పుడు కలియుగం లెక్కలను కూడా మనం తీసుకోవచ్చు. ఏది చెప్పినా కూడా ఇంకో దాని లెక్క మనం మార్చుకోవచ్చు. కాబట్టి ఆ బృహద్రథ వంశం వాళ్ళు కలియుగం 970వ సంవత్సరం వరకు పాలించారు. వాళ్ళ కాలంలో రిపుంజయుడు అనే అతను చివరి రాజు ఈ సమ్రాట్లలో. బృహద్రథ రాజవంశం యొక్క సమ్రాట్లలో రిపుంజయుడు చివరివాడు. అయితే ఈ బృహద్రథ రాజవంశం పరిపాలన కొనసాగుతున్న సమయంలో ఒక మహాపురుషుడు ఈ దేశంలో ఉద్భవించాడు. ఆయనే ఆర్యభట్టుడు. ఈ ఆర్యభట్టుడు కలియుగంలో ఖగోళ శాస్త్రవేత్తలు అస్ట్రానమిస్ లో ఖగోళ శాస్త్రజ్ఞులలో ఆద్యుడు. ఈ అస్ట్రానమీ కూడా భారతదేశం నుంచి వెళ్ళింది. అస్ట్రాలజీ వేరు, అస్ట్రానమీ వేరు. జ్యోతిషం వేరు అస్ట్రాలజీ, ఖగోళ విజ్ఞానం అస్ట్రానమీ. కాబట్టి ఖగోళ విజ్ఞానవేత్తలలో మొదటివాడు, ప్రపంచంలోనే మొదటివాడు ఆర్యభటుడు కలియుగంలో. అంతకు ముందు కూడా భారతదేశంలో త్రేతాయుగం నుంచి కూడా అనేక జ్యోతిష గ్రంథాలు, ఖగోళ గ్రంథాలు ఉన్నాయి. అయితే కలియుగంలో వీరు ఆద్యులు, ఆర్యభటుడు. ఆయన ఏం చెప్పాడంటే తన యొక్క జీవితం గురించి రాసుకుంటూ, నేను కలియుగంలో 60 ఏళ్ల చక్రం అంటే ప్రభవ నుంచి అక్షయ వరకు ఉండే చాంద్రమాన సంవత్సరాల చక్రం ఏదైతే ఉందో ఈ చక్రం 6 సార్లు తిరిగిన తర్వాత అప్పటికి నాకు 23 ఏళ్ళు అన్నాడు. అంటే కలియుగంలో 60 సంవత్సరాల చక్రం 6 సార్లు తిరగడం ఉంటే 60ని 6తో గుణించాలి. 360. అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 360 సంవత్సరాలు గడిచే నాటికి ఆర్యభటునికి 23 ఏళ్ళు. అంటే కలియుగం 4వ శతాబ్దిలో ఆర్యభటు ఉన్నాడన్నమాట. అంటే అది పాశ్చాత్య లెక్కలు చెప్పాలంటే క్రీస్తుకు పూర్వం 28వ శతాబ్ది. క్రీస్తుకు పూర్వం 28వ శతాబ్ది, కలియుగంలో 4వ శతాబ్ది. అప్పుడు ఈయన జీవించాడు. ఆయనే రాసుకున్నాడు, షష్ట్యబ్దానాం షడ్భిషి అని రాసుకున్నాడు. అంటే 60 ఏళ్ళు 6 సార్లు అని. అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు, తర్వాత కొన్ని 2000 సంవత్సరాల పై తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించిన కాలంలో మన చరిత్రనంతా భ్రష్టు పట్టించేశారు. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో చరిత్ర రాశారు మన దేశానికి. విలియం జోన్స్ అనేవాడు మొదలుపెట్టి రాశాడు. తర్వాత చాలా మంది దాన్నే బలపరుస్తూ మన మేధావులు కూడా ఆ చరిత్రనే చెప్తున్నాడు. దీని ప్రకారం ఏమిటంటే భారతదేశం ఓడిపోయింది వాళ్ళ చేతుల్లో, బ్రిటన్ వాళ్ళ చేతుల్లో ఆ రోజుల్లో. అందువల్ల ఈ ఓడిపోయిన జాతి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందువల్ల దుష్ట బుద్ధితో దుర్మార్గంగా ఏం చేశారంటే, అబ్బే క్రీస్తుకు పూర్వం 28వ శతాబ్దిలో, క్రీస్తుకు పూర్వం దాదాపు 2800 సంవత్సరాల పూర్వం భారతదేశానికి ఇంతటి విజ్ఞానం ఎలా ఉండడానికి వీల్లేదు. కాబట్టి మరి ఆర్యభటుడు ఎప్పటివాడు ఉంటే వీళ్ళు చెప్పింది పురాణాల్లో వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు మార్చేశారు. షష్ట్యబ్దానాం షడ్భిషి అనే దాన్ని షష్ట్యబ్దానాం షష్ఠిషి చేశారు. అంటే 60 ఏళ్ల చక్రం 60 సార్లు తిరిగింది, నాకు 23 ఏళ్ళు వచ్చేసరికి అని చెప్పి ఆయన చెప్పాడు అని చెప్పి వీళ్ళు కల్పించారు, బ్రిటన్ వాళ్ళు కల్పించారు. అంటే 60 ఏళ్ల చక్రం 60 సార్లు తిరిగితే ఏమవుతుంది? 360 ఏళ్ళు అవుతుంది, 3600 ఏళ్ళు అవుతుంది. అంటే 360 ఏళ్ల నాడు నేను ఉన్నాను కలియుగంలోనే ఆయన చెప్తే, కలియుగంలో 3600 ఏళ్ల తర్వాత నేను ఉన్నాను అని చెప్పినట్టుగా వీళ్ళు మార్చారు, బ్రిటన్ వాళ్ళు చరిత్రకారులు మార్చారు.
ఈ విద్రోహానికి భారతీయులు కూడా సంస్కృత పండితులే, వాళ్ళు కూడా దోహదం చేశారు కొంతమంది. ఎందుకంటే ప్రభువుల యొక్క ప్రాపకం కోసం. దుర్మార్గులు ఎప్పుడు ఎక్కడా ఉంటారు. కాబట్టి ఆ విధంగా షష్ఠబ్జానం షష్ఠిహీం చేశారు, కానీ అక్కడ విభక్తి తప్పైపోయింది. అది కూడా ఎవరు గమనించలేదు. కోట వెంకటాచలం పంతులు గారు పరిశోధన చేసి ఈ విధంగా ఆర్యభట్టుడు క్రీస్తు శకం తర్వాతి వాడు కాదు, క్రీస్తుకు పూర్వం 2800 సంవత్సరాల నాడు, అంటే కలియుగంలో 4వ శతాబ్ది నాటి వాడు ఆర్యభట్టుడు, అంతటి ప్రాచీనుడు అని చెప్పి నిర్ధారించిన మహానుభావుడు కోట వెంకటాచలం. కోట వెంకటాచలం గారు ఈ విషయం చెప్పి దాదాపు 70 ఏళ్ళు పైబడింది. అయినప్పటికీ కూడా మన చరిత్ర పుస్తకాల్లో ఇంకా ఇప్పటికీ కూడా ఆర్యభట్టుడు కలియుగం 5వ శతాబ్ది నాటివాడో 6వ శతాబ్ది నాటివాడోనే అంటున్నారు, కానీ వాస్తవాన్ని అంగీకరించి చరిత్రను రాసుకోవటం లేదు. ఇది ఒక భావదాస్యమైన ప్రవృత్తి. మనకి భావదాస్య మధువు గ్రోలి స్వభావాన్ని మరచి సోలి విజాతీయ నాగరికత విషహర్మ్య సుఖాన తేలి స్వభూమీయ మతి తప్పిన స్వజాతీయ స్మృతి తప్పిన తన సంతతి స్వాతంత్రం వచ్చిందని వదరుతుంటే ఏది ఎక్కడ ఉందని వెదకుతున్నదో ఈ భారత్. కాబట్టి భరతమాత ఈనాడు విలపిస్తూ ఉంది, ఎక్కడుంది స్వాతంత్రం? ఈనాడు స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నాం మనం. అయినప్పటికీ కూడా విదేశీయులు, ప్రధానంగా బ్రిటన్ వాళ్ళు మన నెత్తికెక్కిన భావదాస్యం నుంచి మనం ఇంకా విముక్తులం కాలేదు. అటువంటి విముక్తికి దోహదం చెయ్యాలన్న తపనతోనే ఈ ప్రసంగాలు జరుగుతున్నాయి. కాబట్టి 2వ రాజవంశమైన బృహద్రథ రాజవంశం కాలంలో, కలియుగంలో 304వ శతాబ్దిలో, అంటే 360 ఏళ్ళు గడిచేసరికి ఆయనకి 23 ఏళ్ళు కాబట్టి అంతకుముందు 23 ఏళ్ల క్రితం ఆయన పుట్టాడు ఆర్యభట్టుడు. ఆర్యభట్టుడు అంటే కలియుగంలో మొత్తం మాధ్యుడు మాత్రమే కాకుండా సూర్య సిద్ధాంతానికి ఆయన భాష్యం చెప్పినవాడు, సూర్య సిద్ధాంతం ఆధారంగా పరిశోధన చేసినవాడు. తర్వాత వచ్చిన ఖగోళ శాస్త్రవేత్తలందరికీ మార్గదర్శకుడయ్యాడు. అటువంటి మహానుభావుడు ఈ బృహద్రథ రాజవంశం వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో జన్మించాడు. కలియుగంలో 970 సంవత్సరంలో, అంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి కూడా చివరి రాజు, బృహద్రథులలో చివరి రాజు రిపుంజయుడు అనే ఆయన భార్యకు ఆయనకు మధ్య విభేదాలు సృష్టించాడు మునీకుడు అనే మంత్రి. ఈ మునీకుడు శకుని లాంటి వాడు. మహాభారతంలో శకుని ఎటువంటి వాడు అటువంటి వాడు ఆ మునీకుడు. అంటే మంచిగానే ఉంటూ రాజుకు మంచిగా ఒకవైపున, రాణికి మంచిగా ఉంటూ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించి రాజు ఒక చోట, రాణి ఒక చోట నివసించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు తర్వాత మునీకుడు చేస్తున్న ప్రయత్నాలు, ఈ రాణి కూడా మళ్ళీ తన యొక్క వ్యూహంతో భేదించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక అంతర్యుద్ధం జరుగుతుంది గిరివ్రజంలో. చివరికి రాజును చంపేస్తారు. మునీకుడు విషప్రయోగం చేయించి చంపేశాడు రిపుంజయుణ్ణి. అయితే మునీకుడు మాత్రం చక్రవర్తి కాలేదు. ఆయన కుమారుడైన ప్రద్యోతుడు చాలా మంచివాడు, సజ్జనుడు. తండ్రి యొక్క దుర్మార్గాన్ని కూడా నిరసించాడు. ఆయన నాకు రాజ్యాధికారం కూడా అక్కర్లేదని చెప్పాడు. అటువంటి మంచివాడైన సజ్జనుడైన ప్రద్యోతుణ్ణి, రిపుంజయుని తరువాత ప్రజలు చక్రవర్తిగా అంగీకరించారు. దేశానికి చక్రవర్తిగా ప్రద్యోతుడు ఉండాలి అని అంగీకరించారు. ఆ విధంగా ప్రద్యోత వంశం వాళ్ళ యొక్క పరిపాలన మొదలైంది. కలియుగం 970వ సంవత్సరం. ఈ ప్రద్యోతునికి ఆ రిపుంజయుని కుమార్తెనికి పెళ్లి కూడా చేస్తుంది రాణి. ఆ విధంగా ఈ బృహద్రథ వంశంలోని చివరి రాజుకు అల్లుడు ఈ ప్రద్యోతుడు. ప్రద్యోత వంశం ప్రారంభమైంది. ఈ ప్రద్యోత వంశంలోనే మనకు ప్రధానంగా సాహిత్యంలో ఉదయనుడు అని ఒక రాజు ప్రఖ్యాతులై ఉన్నాడు. ఆయన కురువంశానికి చెందిన రాజు. అంటే కురువంశం వాళ్ళు సామ్రాట్లు కాకపోయినా ప్రాంతీయ పరిపాలకులుగా ఉన్నారు కదా. అనేక వందల మంది ఉన్నారు ఒక్కొక్క వంశంలో
వాళ్ళందరి పేర్లు కూడా మనకు పురాణాల్లో లభిస్తున్నాయన. అంటే సమ్రాటులుగా కొంతకాలమే ఉంటారు. 56 రాజ్యాలతో కూడిన సమీకృత రాజ్యాంగ వ్యవస్థకు ఆధిపత్యం వహించే సమయం వేరు, తమ రాజ్యంలో ప్రాంతీయ పరిపాలకులుగా ఉండడం వేరు. ఈ రెండు కూడా మనం ఎవరు కూడా ఒకదానికోటి ముడిపెట్టుకోకూడదు. రెండు వేరు వేరు విషయాలు. వంశం కొనసాగుతూ ఉంటుంది, అయితే సామ్రాజ్యాధికారం వాళ్ళకు ఉంటుంది. అలాగే ఈ ప్రద్యోత వంశం కూడా అంతకు ముందు కూడా ఉంది, తర్వాత ఉంది. కానీ అప్పుడు బృహద్రథ వంశం వాళ్ళ నుంచి ప్రద్యోత రాజవంశం వాళ్లకు ఈ సామ్రాజ్యాధికారం గిరివ్రజం కేంద్రంగా లభించింది. ఈ ప్రద్యోతుని యొక్క అల్లుడు పద్మావతి అనే కూతురు ప్రద్యోతునికి, ఆ పద్మావతిని పెళ్లి చేసుకున్న ఉదయన మహారాజు అని ఆయన సాహిత్యంలో చాలా ప్రసిద్ధుడు అన్నమాట. ఆయన పరిపాలన కంటే కూడా సాహిత్య విషయాలకు సాంస్కృతిక సంస్కారాలకు ప్రసిద్ధుడు చరిత్రలో ఉదయనుడు. పూర్వంశం వాడు. వాసవదత్త అనే ఇంకొక భార్య కూడా ఆయనకుంది. ఈ పద్మావతి కూడా ఆయన భార్య అయింది. ఇలా ప్రద్యోత వంశం వాడు చాలా తక్కువ కాలం పరిపాలించారు. అంటే దాదాపు 138 ఏళ్ళు మాత్రమే వాళ్ళు పరిపాలించగలిగారు. ఈ 130 ఏళ్ల తర్వాత కలియుగం 1108వ సంవత్సరంలో, కలియుగం 1108వ సంవత్సరం అంటే పాశ్చాత్య శకం ప్రకారం క్రీస్తునకు పూర్వం 1994వ సంవత్సరం, 1994వ సంవత్సరం, క్రీస్తు పుట్టడానికి ముందు. ఆ సంవత్సరంలో ప్రద్యోత వంశం వాళ్ళ యొక్క పాలన అంతరించి గిరివ్రజంలో శిశునాగ వంశం వాళ్ళ యొక్క పరిపాలన ప్రారంభమైంది. అయితే ఈ శిశునాగుడు అన్నవాడు సమ్రాటు అయ్యాడు, కానీ అంత గొప్పవాడేం కాదు అతను. అంతేకాదు, అతని వ్యక్తిగతమైన చరిత్ర కూడా మంచిది కాదు అని చెప్పి పురాణాల్లో చెప్తున్నట్టుగా కోట వెంకటాచలం గారు నిర్ధారించి ఉన్నారు. దాని ఆధారంగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక నవల కూడా రాశాడు. కోట వెంకటాచలం గారు మొత్తం ఈ 38 శతాబ్దుల, మొదటి 38 శతాబ్దుల కలియుగంలో చరిత్రను ఇదమిద్ధంగా నిర్ధారించి ఉన్నారు. ఆ చరిత్ర ఆధారంగా విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సమ్రాట్ 12 చారిత్రక నవలలు రాశారు ఆయన. ఇది కూడా మనం గ్రహించవలసిన విషయం, తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశాలు, సాహిత్యపరమైన అంశం ఇది. అంటే కోట వెంకటాచలం గారు చెప్పిన వాస్తవ చరిత్ర ప్రాతిపదికగా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పురాణ వైరమం పేరుతో 12 నవలలు రాశాడు. అంతేకాదు, కశ్మీరుకు సంబంధించిన మరో 6 నవలలు, నేపాల్కు సంబంధించిన 6 నవలలు కూడా విశ్వనాథ్ వారు రాశారు. కోట వెంకటాచలం గారి చరిత్ర ఆధారంగా, ఆయన నిర్ధారించిన జాతీయ చరిత్ర ఆధారంగా. ఆ విధంగా 24 నవలలు ఉన్నాయి. ఈ 24 నవలలు కూడా వాస్తవాలే, వాస్తవమైన ఘటనల ఆధారంగా కొన్ని నవల అంటే కల్పన ఉంటుంది కదా, కొన్ని కల్పనలు చేసి విశ్వనాథ్ వారు రాశారు. కాబట్టి ఆ నవలలు కూడా చదవాలి మనం. నవల చదవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. కాబట్టి విశ్వనాథ వారు రాసిన 24 నవలలు చదివితే చారిత్రకమైన అవగాహన కూడా మనకు బాగా పెరుగుతుంది. అంటే ఈ 3800 సంవత్సరాల చరిత్ర గురించి మనకు అవగాహన పెరుగుతుంది. కాబట్టి ఈ శిశునాగ వంశం వాళ్ళు 4వ రాజవంశం వాళ్ళు. కురువంశం, బృహద్రథ వంశం, ప్రద్యోత వంశం తర్వాత శిశునాగ రాజవంశం వచ్చి, ఈ శిశునాగుడు అనేవాడు కాశీలో ఉంటాడు. ఈ కాశీలో ఉన్నప్పుడు ఇతని కాశీరాజుకు బంధువు అతను. కానీ గిరివ్రజంలో ఉన్న నాటి చివరి రాజు, ఆ రాజు కుమార్తె ఇతనికి చెల్లెలు వరుస అవుతుంది. కానీ ఇతని దుర్మార్గం ఏమిటంటే ఆ చెల్లెలును తాను పెళ్లి చేసుకోలేడు. చేసుకుంటే అది వావి వరుస లేని సంబంధం అవుతుంది. కాబట్టి దూరం చుట్టకమైన చెల్లెల వరుస కాబట్టి పెళ్లి చేసుకోవడానికి వీలు. కానీ రాజ్యాధికారం తనకు కావాలి అనే దుర్మార్గంతో ఆ చెల్లెలు భర్త అజాతశత్రుడు అనే ఆయన రాజు సామ్రాట్ కాబోతూ ఉంటే
అతన్ని మోసపూరితంగా వంచి మోసపూరితంగా అతన్ని మట్టుపెట్టి ఆ రాజ్యాన్ని కాజేస్తాడు. అంటే సామ్రాజ్యాధికారాన్ని కాజేస్తాడు శిశునాగుడు. అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఒక్కోసారి చెడ్డవాళ్ళకు దుర్యోధన వాళ్ళు కూడా యుద్ధంలో జయించినట్టుగానే ఈ శిశునాగుడు దుర్మార్గుడైనప్పటికీ కూడా అజాతశత్రుడు మంచివాడైనప్పటికీ కూడా అజాతశత్రుడే ఓడిపోయాడు యుద్ధంలో. శిశునాగుడు గెలిచి గిరివ్రజం ఆధారంగా మొత్తం భారతదేశం మీద శిశునాగ వంశం యొక్క పరిపాలన పెట్టాడు. అది 4వ రాజవంశం. ఈ 4వ రాజవంశంలో ప్రధానమైన జరుగుతున్న కాలంలోనే మనకు గౌతమ బుద్ధుడు జన్మించాడు. శిశునాగ వంశంలోని క్షేమజిత్తు అనే ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఆ క్షేమజిత్తు అనే ఆయన పరిపాలిస్తున్న సమయంలో గౌతమ బుద్ధుడు జన్మించాడు. అంటే క్రీస్తుకు పూర్వం లెక్కల్లో చెప్పాలంటే క్రీస్తుకు పూర్వం 1807వ సంవత్సరంలో 1807వ సంవత్సరంలో బుద్ధ భగవానుడు జన్మించాడు. గౌతమ బుద్ధుడు జన్మించాడు. 80 ఏళ్ల తర్వాత ఆయన అజాతశత్రుడు అని ఆయన పరిపాలిస్తున్న కాలంలో శిశునాగ వంశంలోని అజాతశత్రుడు ఇతను. శిశునాగుడు ఓడించిన అజాతశత్రువు కాదు. ఒకే పేర్ల గల వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకరితో ఒకరిని ముడిపెట్టుకోకూడదు. కాబట్టి ఈ శిశునాగ వంశంలో అజాతశత్రుడునే ఆయన పరిపాలిస్తున్న కాలంలో గౌతమ బుద్ధుడు నిర్మాణం పొందాడు. క్షేమజిత్తు అని ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఆయన జన్మించాడు. 80 ఏళ్ల పాటు గౌతమ బుద్ధుడు జీవించినట్టుగా మనకు పురాణాలు తర్వాత జాతీయ సాహిత్యం చెబుతుంది. దీని ఆధారంగానే కోట వెంకటాచలం గారు కూడా నిర్ధారించి ఉంది. కాబట్టి ఈ శిశునాగ వంశం యొక్క శిశునాగుడు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా వాళ్ళ వంశం పరిపాలన కొనసాగింది. ఆ కొనసాగిన కాలంలో ఒక కారణ జన్ముడు అంటే కలియుగంలో చెప్పుకోదగిన మహనీయులు అగ్రగణ్యుల్లో ఒకడైన బుద్ధ భగవానుడు కూడా ఆ వంశం పరిపాలన సమయంలో జన్మించాడు. బుద్ధ భగవానుడు బౌద్ధ మతం యొక్క సంస్కారాలను ప్రచారం చేయడం అనేది తర్వాత జరిగిన సంఘటన. కాబట్టి ఈ శిశునాగ వంశంలో ప్రధానమైన సంఘటన అంటే ఏమిటంటే బుద్ధ భగవానుడు జన్మించాడు. శిశునాగ వంశం వాళ్ళ పరిపాలన పూర్తి అయిన తర్వాత కలియుగం 1468వ సంవత్సరంలో కలియుగం 1468వ సంవత్సరంలో అంటే క్రీస్తునకు పూర్వం 1634వ సంవత్సరం. క్రీస్తునకు పూర్వం 1634వ సంవత్సరం కలియుగంలో 1468వ సంవత్సరంలో నందవంశరాజుల పరిపాలన ప్రారంభమైంది. 1568 వరకు కూడా 100 ఏళ్ల పాటు నందులు పరిపాలించారు. కలియుగంలో 1568 వరకు అంటే 1468 నుంచి 1568 వరకు అంటే మీకు క్రీస్తు శకం లెక్కల్లో చెప్పాలంటే 1634 క్రీస్తుకు పూర్వం నుంచి క్రీస్తుకు పూర్వం 1534 వరకు అంటే 100 ఏళ్ల పాటు తగ్గుతూ వస్తాయి. 100 ఏళ్ల పాటు నందవంశం రాజుల యొక్క పరిపాలన కొనసాగింది. ఈ నందవంశం రాజుల తర్వాత వచ్చిన మౌర్య వంశం గురించి మనకు చాలా అనేకమైన సాహిత్యంలో కానివ్వండి, చరిత్రలో కానివ్వండి, సాంస్కృతికంగా కానివ్వండి ఒక విప్లవాత్మకమైన పరిణామాలు చోటు చేసుకున్న సమయం అది. మౌర్య వంశం యొక్క పరిపాలన ప్రారంభం కావడం. ఈ ప్రారంభానికి ముందు 100 ఏళ్ల పాటు నందవంశం పరిపాలన కొనసాగింది అని చెప్తున్నాం ఇప్పుడు. అయితే శిశునాగ వంశంలో ఎప్పుడు అంతమైంది శిశునాగ వంశము? కలియుగం 1468లో, క్రీస్తుకు పూర్వం 1634. ఆ సంవత్సరంలో ఎవరు పరిపాలిస్తున్నారు శిశునాగ వంశంలో అంటే మహానంది అనే ఆయన పరిపాలిస్తున్నారు. మహానంది కొడుకులు, ఈ మహానంది కొడుకులు దుర్మార్గులు అన్నమాట. 3 కొడుకులు ఉంటే 3 కూడా దుర్మార్గులుగా ఉండేవాళ్ళు. ఈ మహానంది కొడుకుల్ని సేనాధిపతి ఒకడు
బుజ్జగిస్తూ ఉండేవాడు, వాళ్ళను నడిపిస్తూ ఉండేవాడు. అంటే వాడి చెప్పు చేతుల్లో ఈ ముగ్గురు కొడుకులు కూడా ప్రవర్తిస్తూ ఉండేవాడు. మహానంది మాట వినకుండా వీళ్ళు అల్లరిచిల్లరగా ఉండేవాళ్ళు, దుర్మార్గాలు చేస్తూ ఉండేవాళ్ళు. సైనికులను తీసుకెళ్లి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లి పన్నును వసూలు చేసేవాళ్ళు. పన్నులు అయ్యబ్బా మేము ఇచ్చేసాం కదా పన్నులు ఉంటే మళ్ళీ ఇవ్వండి అని పీడించేవాళ్ళు. పన్నులు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళని మళ్ళీ దుర్మార్గంగా హింసించేవాళ్ళు. అంతేకాకుండా అబలల పైన అత్యాచారాలు చేసిన ప్రధానమైన కీచకుని తర్వాత కీచకునంతటి వాళ్ళుగా వీళ్ళు తయారయ్యారు కలియుగంలో. ద్వాపరయుగం నాటి కీచకుడు, దుశ్శాసనుడు వంటి వాళ్ళ యొక్క కోవలోనే ఈ శిశునాగ వంశంలోని చివరి సమ్రాట్టు అయిన మహానంది కుమారులు ప్రవర్తించినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది, పురాణాలు చెప్తుంది. కాబట్టి ఈ మహానందికి ఇంకొక భార్య ఉంటుంది. అంటే మహానంది క్షత్రియుడు, ఆయనకు ఒక శూద్ర భార్య వల్ల కలిగిన కుమారుడే నందుడు. మహానంది యొక్క ఇంకొక భార్య వల్ల కలిగిన వాడు నందుడు. నందుడు మంచివాడు, బలవంతుడు. అతనికి 4 ఏనుగుల బలం ఉండేదట నందునికి. 4 ఏనుగులకు ఎంత బలం ఉందో అంత బలం ఉంది అంట నందుని. ఆ నందుని వీళ్ళు రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదు? ఆయన వేరే భార్యకు పుట్టాడు కాబట్టి, శూద్ర భార్యకు పుట్టాడు కాబట్టి, ఆనాటి సమాజ వ్యవస్థలోని సూత్రాల అనుగుణంగా అతనికి రాజ్యాధికారం లేదు, మేము రాజులు కావాలి మా నాన్న తర్వాత అని చెప్పి ఈ ముగ్గురు ప్రవర్తిస్తూ ఉండేవారు. అయితే వీళ్ళు ముగ్గురు దుర్మార్గులు. అందువల్ల కృష్ణుడు ఏ విధంగా జరాసంధుని తొలగించి ద్వాపరయుగంలో పాండవుల్ని సింహాసనం మీద నిలబెట్టాడో, సామ్రాజ్య సింహాసనం మీద, అదే విధంగా కాత్యాయనుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు, వేద పండితుడు ఆనాడు ప్రయత్నం చేసి మొత్తం సమాజాన్ని సంఘటితం చేసి ఈ మహానంది కుమారులను, అంటే క్షత్రియ భార్య కుమారులను కాకుండా శూద్ర భార్యకు జన్మించిన నందుణ్ణి సమ్రాట్టు చేశాడు. అంటే నందుడు కాత్యాయనుడు కలిసి కృష్ణార్జునుల వలె ఆ నందుని మిత్రుడైన కాత్యాయనుడే రాక్షసుడు అని పేరు ఆయనకు, తర్వాత బిరుదు. అంటే అంత గొప్పగా, అంత భయంకరంగా శత్రువులను మట్టు పెట్టాడు కాబట్టి రాక్షసుడు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు ఆయన. ఆ కాత్యాయనుడు, నందుడు కలిసి మొత్తం ఈ మహానంది యొక్క కొడుకుల యొక్క దుర్మార్గాలను అరికట్టి ఆ సేనాధిపతిని కూడా వధించి చివరికి నందుడు సమ్రాట్ అయ్యాడు. అలా నందుడు సమ్రాట్ కావడంతో నందవంశం ప్రారంభమైంది. అయితే ఈ నందవంశంలో గురించి పురాణాల్లో కూడా ఒక విషయం చెప్తున్నారు. నందుడు పరశురాముని వలె, అంటే దోపిడీ చేసిన క్షత్రియులని పరశురాముడు త్రేతాయుగంలో ఏ విధంగా నాశనం చేశాడో, దుర్మార్గులైన వాడు క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ కదా, అంటే గాయాన్ని మాన్పేవాడు క్షత్రియుడు. అంటే ప్రజలకు గాయం కలిగితే దాన్ని మాన్పేవాడు పరిపాలకుడు, ప్రజలకు గాయం కలగకుండా నిరోధించేవాడు పరిపాలకుడు. కానీ పరిపాలకుడే క్షతికారుడైతే, పరిపాలకుడు క్షతికారుడైనప్పుడు సమాజం యొక్క బాధ్యత ఉంది అతన్ని తొలగించి మళ్ళీ మంచి పరిపాలకుల్ని పెట్టుకోవడం. ఆ విధంగా ఏ విధంగా మహానంది కుమారులు క్షతికారులు అయ్యారో, క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ అన్న సూత్రాన్ని శూద్రుడుకి వర్తింపజేసి ఈ క్షత్రియుడు ఏ విధంగా ఉండాలి అనే సూత్రాన్ని శూద్రుడు వర్తింప చేసుకున్నాడు, నందుడు వర్తింప చేసుకున్నాడు. తనకు నందుడే క్షత్రియుడయ్యాడు. అంటే పుట్టుకతో కులాలు కాదు, జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అన్నారు కదా. కాబట్టి ఈ సంస్కారం వల్ల, అంటే సమాజ సమష్టి హితసాధకమైన సంస్కారం వల్ల నందుడు పరిపాలకుడయ్యాడు, నందుడు క్షత్రియుడయ్యాడు. కానీ నందుడు జన్మతగా శూద్రుడు అనే ఒక కారణంగా అతన్ని సంస్కారవంతుడైనప్పటికీ, పటిమ కలవాడైనప్పటికీ, ప్రతిభ కలవాడైనప్పటికీ అతన్ని సమ్రాట్ కాకుండా అడ్డుకున్న వాళ్ళ యొక్క ప్రయత్నాలను రాక్షసుడు వమ్ము చేశాడు, కాత్యాయనుడు వమ్ము చేశాడు. నందుని సామ్రాజ్యం స్థాపితమైంది. నందో
రాజా భవిష్యతి అని అప్పుడు ఆ రోజుల్లో అందరూ ప్రజలు అనుకునేవాళ్ళు. ఈ దుర్మార్గాలను చూసి ఈ మహానంది కుమారుల యొక్క దుర్మార్గాలను సహించలేని ప్రజలు నందుడు రాజు అవుతాడండి, అప్పటికి మన కష్టాలు గట్టెక్కుతాయి, నందో రాజా భవిష్యతి అనే ఒక ప్రచారం జరిగిందన్నమాట ఆ రోజులు. ఆ విధంగా నందుడు సమ్రాట్ అయ్యాడు. నందో క్షత్రాంతక అనే బిరుదు కూడా ఆయనకు, క్షత్రియాంతక, క్షత్రియులను పరశురాముల వలె అంతం చేశాడు అని కూడా పురాణాల్లో చెప్తున్నారు. క్షత్రియులు అని కానీ బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు వీళ్ళందరూ కూడా యదుకుల కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా సంస్కారాత్ ద్విజ ఉచ్యతే చాతుర్వర్ణం మయా సృష్టం, గుణకర్మలతో, గుణకర్మ విభాగశః అన్నారు కదా, గుణకర్మలను పట్టే సమాజంలో ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి అన్ని కులాల అన్ని వర్ణాలను కూడా పొందుతూ ఉంటాడు. యదుకుల కృష్ణుడు చూడండి, పుట్టిందేమో క్షత్రియుడిగా పుట్టాడు దేవకి వసుదేవులు, మరి పెంచిన తల్లిదండ్రులేమో వైశ్యులు యశోదానందులు. ఆయన చేసిన పని అంతా గోపాలకులతో ఆడుకున్నాడు. చివరికి జగద్గురు అయ్యాడు, గీతాచార్యుడయ్యాడు. అంటే ఈ చాతుర్వర్ణ్యంలో ఉండే అన్ని గుణాలను కూడా ఆయన పొంది సమగ్రమైన మానవుడు అని కృష్ణుడు మనకి ఏ విధంగా నిరూపించాడో అదే ఆదర్శంతో అనేక మంది మహాపురుషుల తర్వాత కాలంలో కూడా తాము పుట్టిన వర్ణం ఏదైనప్పటికీ కూడా సమాజ హితకారకులై ప్రసిద్ధులయ్యారు. గుణకర్మల చేత వాళ్ళు ప్రసిద్ధులయ్యారు. ఆ విధంగా గుణకర్మల చేత ప్రసిద్ధుడైన వ్యక్తి నందుడు. ఆ విధంగా నందవంశం యొక్క పరిపాలన మొదలైంది. ఆ తర్వాతి చరిత్రను మనం కలియుగంలో తర్వాత చరిత్రను మరో భాగంలో తెలుసుకుందాము. రత్నాకర ధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. రత్నాకరములు కడిగిన పదములు మంచు మకుటమున మించు ముత్యములు ఒడిలో ఆడెడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు. భారత్ మాతాకి జై.